నిజంగా ఈ కాశ్మీర్లో ఉండేటోళ్లకు దండేసి దండం పెట్టాలి పోన్రి. శాల్వా కప్పి సన్మానం కూడా చేసినా తప్పులేదు. ఎందుకంటారా, ఇప్పుడు మన కాడ కదా చలి పెరిగింది, కొంచెం చలి పెరగగానే మనకు పొద్దుగాల లేచుడే అయితలేదు. నేనైతే మంచిగా నిమ్మలంగా చెదర కప్పుకొని వండుకుంటా అన్న. అసంటిది కాశ్మీర్లనొల్ల వాళ్ళు ఎట్లుంటున్నారో కదా, చలికి ఎట్లా తట్టుకుంటున్నారో నాకైతే అస్సలు అర్థమైతలేదు. పాండ్రి ఓ మల్క కాశ్మీరు లోయకే పోయేసొద్దాం. కాశ్మీర్ కథ ఇగో ఇట్లున్నదొల్ల. ఇప్పుడు ఏడ చూడు మంచు వాననే. సరే ఆడ మంచు అనేది మామూలే అనుకోండ్రి, కానీ 4-5 రోజుల సందైతే మనాసుంటోళ్ళు బయట అడుగు పెడితే మన పెయ్యిలో ఉన్న బొక్కలన్నీ ఈడ్చుకపోతాయట. అవో గట్లున్నది. అసలు ఎండపొడ సంగతి పక్కకు పెట్టు, చిన్నపాటి వెచ్చదనం కూడా లేకుండా అయింది. అన్నట్టు కాశ్మీర్లా దాల్ సరస్సు అని ఉన్నది కదనొల్లా, చాలా ఫేమస్. అది ఇప్పుడు సరస్సు లెక్క లేదొల్లా, రోడ్డు లెక్క మారిపోయింది. నీళ్ళన్నీ గడ్డగట్టినాయి. కాశ్మీరు ఇంత మంచులో ఉంటే సందు ఇగో ఈ మంచు సీన్లను చూసేటందుకు టూరిస్టులు తొవ్వబడుతున్నారు. తొవ్వనే లేదురా భగవంతా అంటే నడిమిట్లా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటి. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు, ఇంత మంచుల చలిలో కూడా కాశ్మీర్ వాళ్ళు ఇగో ఇంట్లో వండకుండా ఎవ్వరి పనులు వాళ్ళు వేసుకున్నట్లా బిజీగా ఉన్నారంటే తారీఫ్ చేయవలసిందే కదా నొల్లా.